తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ మధ్య వారికి స్టేజ్ స్టార్ అనే అవార్డు పేరు కూడా ఇచ్చారు. మీకు పేరు చెప్తాను, యాంకర్ సుమ గారు. సుమ గారి కెరీర్ చాలా స్టార్టింగ్లో మీరు కెమెరామ్యాన్గా ఆమె దగ్గర నుంచి చూసిన వ్యక్తి. మీరు చాలా ఎర్లీ స్టేజ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ ప్రాజెక్టే మీరు. సో ఆ రోజు సుమాని మీరు చూసినప్పుడు ఈ స్థాయి అంటే ఒక స్టార్ హీరోకి ఒక స్టార్ హీరోయిన్కి కూడా లేని క్రేజ్ ఈరోజు సుమ అంటే. ఆమె ప్రయాణం కానీ ఆమె ఎదిగిన తీరు కానీ అంతా మీ కళ్ళ ముందు మీ బిడ్డ ఎదిగినట్టే ఎదిగింది ఆమె. సో సుమ గారితో మీ ట్రావెలింగ్ గురించి చెప్పండి. సుమ ఫస్ట్ సీరియల్ మా ప్రదీప్ గారిదండి. పెళ్లి చూపుల్లో చేసింది అమ్మాయి. అప్పుడు దాని కెమెరామ్యాన్ ఉన్నాను నేను. అప్పుడు చూశాను, చాలా బెరుగ్గా భయపడుతూ ఉండేది అమ్మాయి. పాపం తెలుగు కొంచెం నేర్చుకుంటూ అలా ఉండేదాన్ని. కొత్తలో తెలుగు రాదు అంటే ఫ్లూయెంట్ లేదు, ఇక్కడే చదువుకుంటుంది పాప. ఫ్లూయెంట్గా ఇప్పుడు మనం డైలాగులు ఇవన్నీ ఉంటాయి కదా, అంత ఫ్లూయెంట్గా అలా రావు. అలా ఉండేది అమ్మాయి. ఆ తర్వాత 91లోనో 90లోనో మా నాన్న ఒక సింగిల్ ఎపిసోడ్ చేశారు దూరదర్శన్కి, జ్యోతి అని. ఆ సింగిల్ ఎపిసోడ్లో అశోక్ కుమార్ గారు, అశోక్ రావు గారు, ప్రదీప్ గారు, అగస్త్య శాస్త్రి గారు, పెద్దవాళ్ళు ఆ రోజుల్లో, సివిఎల్ నరసింహారావు గారు, శిల్ప గారు. అందులో సుమ కూడా ఒక చిన్న క్యారెక్టర్ అనమాట, నర్స్ క్యారెక్టర్. సుమ అప్పుడు ఏంటంటే భయపడుతుండేది. ప్రదీప్ గారు సీరియల్ అయితే చేస్తాను, లేదంటే మీరుంటే చేస్తానంటే ఆ యూనిట్లో పరిచయం కదా, కంఫర్ట్. అందుకని నా అందరూ చేసింది అనమాట. ఆ ఎపిసోడ్ కూడా చేసింది. ఆ తర్వాత అలాగే ట్రావెల్ అయ్యాం మేము. చాలా మంచిది. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు అందరితో కూడా పరిచయం. టాలెంటెడ్ అని తెలుసు, మాకు ఇంత వస్తుందని మనకి ఎట్లా తెలుస్తుంది. చాలా టాలెంటెడ్, గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ ఉండేది అమ్మాయికి. ఆ తర్వాత సీరియల్స్ అవన్నీ చేసాం మేము. ఆ తర్వాత మేము 94లో నేను దూరదర్శన్కి ఒక సీరియల్ చేశానండి. జీవన రాగం అని ఒక సీరియల్ చేశాను, దూరదర్శన్కి ప్రొడ్యూస్ చేశాను. ఆ సీరియల్ ఏంటంటే అన్ని పాటలే ఉంటాయి అందులో. మనిషి పుట్టినప్పటి నుంచి దేహం వదిలేసే వరకు మనకుండే ఫంక్షన్స్లో మనకుండే వాటి మీద పాటలు అనమాట, ట్రెడిషనల్ సాంగ్స్. ఇప్పుడు పిల్లోడు పుట్టగానే ఉయ్యాల్లో వేసి జో అచ్యుతానంద జో జో ముకుంద అని పాడతాం, ఆ పాట. తర్వాత నలుగు పెడుతూ తారంగం అని పాడేది. ఆ తర్వాత చిన్నపిల్లలు పాడుకునేది. ఆ తర్వాత అమ్మాయి పెద్ద మనిషి అయిన తర్వాత దంపుడు పాటలు, పెళ్ళి 4 ఎపిసోడ్లు. ఆ తర్వాత ఆ పెళ్ళిలో ఉన్న శోభనం ఇవన్నీ వస్తాయి. తర్వాత పెద్దోళ్ళు అయ్యారు, వానప్రస్థానం, తర్వాత ఏమో ఇంకా మంగళం. ఇలాగా మొత్తం లైఫ్ హిస్టరీ మీద సాంగ్స్ అనమాట అవి, మొత్తం సాంగ్స్. అందులో ఆ జర్నీకి మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ డిఫరెంట్. ఆ రోజుల్లో ఇండస్ట్రీలో ఉండే అమ్మాయిలు, లేడీ ఆర్టిస్టులు అందరూ ఆ సీరియల్లో ఉన్నారు. మొత్తం ఆ రోజుల్లో జోక్ కూడా వేసుకునేవాళ్ళు. ఆ అమ్మాయి ఎక్కడ, అయ్యో అందరూ ఆడు మీరు గారు సీరియల్ ఉన్నారు రా అనేవారు. సో అందులో మెయిన్ క్యారెక్టర్స్ కింద మా రాజీవ్, సుమ వేశారు అందులో. అక్కడ వాళ్ళకి ఫస్ట్ ఆ లవ్ చిగురించడం అనమాట. అది వాళ్ళకి అది ప్రీవిజ్ మ్యారేజ్ అనమాట. అది అలాగా ప్రీవిజ్ వీడియో షూటింగ్ లాగా అది జరిగిందనమాట మాది. మొత్తం వాళ్ళ మ్యారేజ్ దగ్గర నుంచి ఫస్ట్ అన్ని మ్యారేజ్లో ఉండే తంతులు అన్నీ కూడా 4 ఎపిసోడ్లు, అవి శోభనం, ఇవి పిల్లోడు పుట్టడం, ఇవన్నీ కూడా అందులో చేసాం అనమాట. వాళ్ళ ప్రేమకి వేదికేసింది మీరే అయితే. ఎక్కడ చేసుకున్నా కూడా మాది ఒక ప్రీ వెడ్డింగ్ వీడియో, ప్రీ వెడ్డింగ్ ఇది అనుకోండి, ఇదిలాగా వాళ్ళకి ప్రీవిజ్ లాంటిది అనమాట ఇది. అలా జరిగింది. రాజీవ్ కూడా మా అబ్బాయి అనమాట యాక్చువల్గా. తను కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మా నాన్నగారికి చాలా ఇష్టమైన నటుడు. మా నాన్నగారు చేసిన చాలా ఎపిసోడ్స్లో రాజీవ్ ఉంటాడు. ఏం రాసుకున్నా రాజీవ్ క్యారెక్టర్ పెట్టేవారు, అంత ఇష్టపడేవారు మా నాన్నగారు. సో సుమ కంటే రాజీవ్ ఎక్కువ తెలుసు నాకు. సో అలాగా అమ్మాయితో చేసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత మాకు బ్లిమ్ గారితో పరిచయం ఏర్పడింది. బ్లిమ్ గారు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని కొంచెం చెక్కారు, భాష గీష అంతా బాగా చెక్కి అమ్మాయిని ఒక మోల్డ్ చేశారనమాట ఆయన. సో ఆయన దగ్గర భాష, నా దగ్గర హ్యూమర్ ఎక్కువ ఉండేది, కొంచెం స్పాంటేనిటీ అది ఉండేది. అవి అమ్మాయి ఇప్పటికి కూడా చెప్తుంటుంది అక్కడక్కడ, మీరు గారు స్పాంటేనిటీ ఆ బ్లిమ్ గారి దగ్గర భాష నేర్చుకున్నాను అని. ఇప్పటికి కూడా అమ్మాయి చాలా అణుకువ, అది ఆ మర్యాద. ఇప్పటికి కూడా ఏదైనా ఫంక్షన్ ఉంటే మర్చిపోకుండా నన్ను మా మిస్సెస్ని పిలవటం, ఇవన్నీ అంటే ఎంత ఎత్తు ఎదిగినా మూలాలు మర్చిపోకూడదు అంటాం కదా, అదే అవన్నీ అమ్మాయి మర్చిపోకుండా మమ్మల్ని ఇలా గౌరవించడం, ఇవన్నీ అందుకే వాళ్ళు అంతంత పెద్ద స్టార్స్ అవి అయ్యారనమాట వాళ్ళు. గ్రేట్ జర్నీ సార్. చాలా అంటే సుమ గారిని చూస్తున్నప్పుడు అంటే మనకే అనిపిస్తుంటే, ఒక అమ్మాయి, ఒక చిన్న అమ్మాయి పల్లెటూరులోనో ఒక చిన్న టౌన్లోనో ఉన్న అమ్మాయి ఇండస్ట్రీకి వెళ్ళాలి, నేను ఒక యాంకర్ అవ్వాలో, ఒక యాక్టర్ అవ్వాలో, ఒక టెక్నీషియన్ అవ్వాలో అని ఒక కళ ఉంటుంది. బట్ ఎదురుగా
ఒక శిఖరం ఉండాలి. ఇప్పుడు చాలామందికి చిరంజీవి గారు, చాలామంది నేను చిరంజీవిని అవ్వాలనే ఇండస్ట్రీకి వచ్చేది. అవతారా అవ్వరా అనేది తర్వాత సంగతి. ఒక ఇన్స్పిరేషన్. అలాగా కొన్ని లక్షల మంది ఆడపిల్లలకి సుమ గారిని ఒక ఇన్స్పిరేషన్గా ఈరోజు తెలుగు వారికి నిలబడి ఉంది. సో చాలా గర్వంగా అంటే అది అంత ఈజీగా వచ్చింది కాదండి. చాలా డెడికేషన్, చాలా హార్డ్ వర్క్ చేసింది ఆ అమ్మాయి. చాలా సాక్రిఫైసెస్ చేసింది. అన్ని చేయబట్టి ఇప్పుడు ఆ తర్వాత ఈ గ్రాటిట్యూడ్ ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయి ఆ హైట్స్లో ఉంది. అలాగే ఉంటుందని భగవంతుని ప్రార్థిస్తున్నాను. బట్ సుమ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. మరి మీ అబ్బాయి రాజీవ్ ఎక్కడ మాట్లాడినా మా అబ్బాయి, మా పిల్లోడు, మా ఇంటి బిడ్డే అని చెప్తారు. ఎందుకండి ఆయనకి అంత మొహమాటం? ఏమో అదే మొహమాటం అంటే ఆన్ స్క్రీన్ అలా ఉంటాడేమో కానీ ఆఫ్ స్క్రీన్ తెలుసు. మా దగ్గర బాగానే ఉంటుంది. ఎక్కడ అసలు ఎక్కడ కలిసినా కానీ, ఎక్కడన్నా మాట్లాడినా కానీ, 10 మంది ఉన్న దగ్గర కానీ ఏదన్నా అడగాలన్న మొహమాటం ఆయనకి. అలాగే నాకు తెలిసి ఛాన్సులు కూడా అందుకే అడగట్లేదు ఆయన. బాగా బాగా చాలా 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 సినిమాలు చేస్తున్నాడు. అవును. వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండి. ఎక్స్ప్రెషన్స్ సూపర్ అసలు. నాకు తెలిసి ఎక్స్ప్రెషన్స్ అవును. అండి బాబోయ్. ఆయన టాలెంట్కి ఇప్పటికీ కూడా రావాల్సిన అవకాశాలు రాలేదేమో అనిపిస్తుంటది. గ్రేట్ ఆర్టిస్ట్. Great actor. ఎక్స్ప్రెషన్స్ ఫేస్ మీద చాలా గ్రేట్. అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ సీరియల్స్లో మనం ఒక బిడ్డ పుట్టినప్పటి నుంచి ఎదిగేదాకా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా సాంగ్స్ ఉంటాయి అని చెప్పి అది ఒక జీవిత చక్రం. సార్ ఇది ఒక సీరియల్ కోసం ఆలోచించిన ఐడియా అంటే అంటే అది మా నాన్నగారి ఐడియా అండి. అబ్బా మా నాన్నగారు ఆయన దేహం వదిలేసే ముందు అప్లై చేశారు ఆయన ఐడియాతో. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ సీరియల్ నాకు వచ్చింది. అది నేను ఎగ్జిక్యూట్ చేశాను. అంటే ఒక సీరియల్ ఐడియా ఎంత గొప్పగా ఉంది సార్. అంటే నేను ఇప్పుడు ఎవరిని విమర్శించట్లేదు. ఈరోజు సీరియల్స్ అంటే మీకు క్షమించాలి, మేము అడ్డుపడుతున్నాను. ఈ సీరియల్ మొత్తం కూడా మేము అన్నపూర్ణ స్టూడియోలో చేసామండి. సార్ టోటల్ అంటే అక్కడ మండువాలో వెళ్ళి అక్కడ చుట్టుపక్కల చేసామండి. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఉండే మేనేజర్లు వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు ఆ సీరియల్కి. సో అక్కడే, ఎందుకంటే అమ్మాయిలు వీళ్ళందరూ ఉంటారు కదా. ఇది 94లో చేసిందండి, 95లో టెలికాస్ట్ అయింది అది. సో ఆ టైంలోకి అక్కడ చేసాం మేము. అక్కడ చేస్తున్నప్పుడు చాలామంది డైరెక్టర్లు, ఇప్పుడు కృష్ణవంశీ గారు వాళ్ళు కూడా వచ్చి చూసిపోయేవారు. ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారేంటి, ఈ తతంగాలు ఏంటి, సాంగ్స్ పెట్టుంటాం కదా, సాంగ్స్ ప్లే అవుతుంటాయి, ఇవన్నీ ఏంటని చూశారనమాట. నాకు తర్వాత మురారి అవి కూడా ఆల్మోస్ట్ కొంచెం దీని ఇన్స్పిరేషన్ కూడా ఉండొచ్చేమో అని నేను అనుకోవటం. అంటే ఇప్పుడున్న సీరియల్స్లో నేను ఓపెన్గానే చెప్పేస్తున్నాను, ఒక భర్త ఇద్దరు భార్యలు, ఒకరిని పెళ్లి చేసుకుంటారు, ఇంకొకరిని ప్రేమిస్తుంటారు, అత్తా కోడళ్ళు గొడవలు, వీళ్ళని చంపాలి వాళ్ళని చంపాలి. ఇప్పుడు సీరియల్ కథలన్నీ